Today our topic is viscosity. What is meant by viscosity? Viscosity is nothing but measure of its resistance to shear or angular deformation. Measure of its resistance to shear or angular deformation. So ఇలా కాకుండా ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే it is a property by virtue of which it offer resistance to the movement of one layer of fluid over the adjacent layer due to intermolecular cohesion. సో దిస్ ఈస్ యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ విస్కాసిటీ. అంటే ఏంటి? ఇది ఒక ప్రాపర్టీ విచ్ రెసిస్ట్ ద మూమెంట్ ఆఫ్ లేయర్ ఆఫ్ ఫ్లూయిడ్. సో ఫ్లూయిడ్ యొక్క లేయర్ని మూమెంట్ ఏదైతే ఉందో ఒక లేయర్కి ఇంకో లేయర్కి మధ్య ఉన్న మూమెంట్ని ఇది ఏం చేస్తూ ఉంటుంది? రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ రెసిస్టెన్స్ ఆఫర్ చేసేటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో దట్ ఈస్ విస్కాసిటీ. అంటే ఒక లేయర్కి ఇంకో లేయర్కి అడ్జసెంట్ లేయర్స్ మధ్య రెసిస్టెన్స్ ఉంటుంది. సో అది మూవ్ అవ్వకుండా ఉండే రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని విస్కాసిటీ అంటున్నాం. సో డ్యూ టు దేని వల్ల వస్తుంది? ఇది ఇంటర్మాలిక్యులర్ కొయిజన్ వల్ల వస్తుంది. సో ఇంటర్మాలిక్యులర్ కొయిజన్ వల్ల ఈ ప్రాపర్టీ వచ్చింది. అయితే ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ మోలక్యులర్ మూమెంటం దీనికి మెయిన్ రీజన్. ఇంటర్చేంజ్ బిట్వీన్ లేయర్స్ టు లేయర్స్ మధ్య ఇంటర్చేంజ్ అవుతుంది కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ మోలక్యులర్ మూమెంటం ఉంటుంది కాబట్టి మీకు ఈ విస్కాసిటీ ప్రాపర్టీ వస్తుంది. ఓకే, సో దీనికి యాక్చువల్గా ఈ కొయిజన్ అంటే ఏంటో యు నో వెరీ వెల్ అబౌట్ ద కొయిజన్. అట్రాక్టింగ్ ఆఫ్ దేర్ ఓన్ మోలక్యూల్స్ ఈచ్ అదర్ కాల్డ్ కొయిజివ్ ఫోర్స్. కొయిజివ్ ఫోర్స్ అంటే ఏం చెప్పుకుంటున్నాం? అట్రాక్టింగ్ ఆఫ్ దేర్ ఓన్ మోలక్యూల్స్ ఈచ్ అదర్ కాల్డ్ కొయిజివ్ ఫోర్స్. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? మెర్క్యూరీ కనుక తీసుకుంటే మెర్క్యూరీకి దాంట్లో ఉన్న మోలక్యూల్స్ని అదే అట్రాక్ట్ చేసుకుంటుంది. వేరే సరౌండింగ్ బార్డర్లో ఉన్నటువంటి వేరే లిక్విడ్ కానీ వేరే ఫ్లూయిడ్కి ఉన్నటువంటి మాలిక్యూల్స్ని ఇది అట్రాక్ట్ చేసుకోదు. ఓన్లీ మెర్క్యూరీ మాలిక్యూల్స్నే మెర్క్యూరీ అట్రాక్ట్ చేసుకుంటుంది. దాన్ని కొయిజివ్ ఫోర్స్ అంటాం. క్లియరా? సో ఇది విస్కాసిటీ. అయితే ఇప్పుడు మీకు ఈ విస్కాసిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి న్యూటన్స్ హీ హాజ్ గివెన్ వన్ ఫార్ములా. సో దట్ ఈస్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. ఈ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఏం చెప్తుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే షియర్ స్ట్రెస్ is directly proportional to the time rate of deformation or angular deformation. Directly, rate of shear stress is directly proportional to velocity gradient. Clear? Malli once again repeating, shear stress is directly proportional to the time rate of deformation or angular deformation. లేదా రేట్ ఆఫ్ షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ గ్రేడియంట్. మీరు ఇక్కడ చూస్తే మీకు పైన ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఎఫ్ బై ఏ ఏంటి? షియర్ స్ట్రెస్, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంగులర్ డిఫార్మేషన్, డి బై డిటి, దట్ ఈస్ యాంగులర్ డిఫార్మేషన్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఒక చిన్న డయాగ్రామ్ చూస్తే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు ఉన్నాయి. ఇక్కడ వై యాక్సిస్ లో ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఎఫ్ఎస్ బై ఏ ఉంది. అది ఏం చేస్తుంది? ఫోర్స్ ఆరో మార్క్ టువర్డ్స్ ద రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఫ్లూయిడ్ లో ఉన్న మాలిక్యూల్స్ అన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను బ్లూ కలర్ లో. ఇవి డ్యూ టు సమ్ ఫోర్స్ షియర్ స్ట్రెస్ వల్ల ఏమైంది అంటే సమ్ యాంగిల్లో ఇవి పక్కకి మూవ్ అయ్యాయి. ఇక్కడ మీకు పక్కకి చూస్తే డెప్త్ వై, అది ఎంత డెప్త్ లో ఉంది? ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ కింద u ఈక్వల్ టు 0 ఉంది. u అంటే ఏంటి? ఇక్కడ వెలాసిటీ. పైన మీరు పైకి వెళ్తా ఉంటే వెలాసిటీ మ్యాక్సిమం ఉంటుంది. బార్డర్ దగ్గర మీకు ఏంటిది? వెలాసిటీ మినిమం, నాట్ మినిమం, 0. టువర్డ్స్ అప్పర్ సైడ్కి వెళ్తా ఉంటే మీకు మ్యాక్సిమం వెలాసిటీ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ డెప్త్ y అనుకున్నాను, యాంగిల్ θ అనుకున్నాను. క్లియర్? సో ఇక్కడ మీకు టౌ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు u బై y. ఓకే, సో ఇప్పుడు దీనికి మీకు ఏంటి? ఒక వెలాసిటీ ప్రొఫైల్ తీసుకుంటున్నా. మీరు కింద చూస్తే రెడ్ కలర్తో ఒక చిన్న స్ట్రిప్ తీసుకున్నాను. అంటే ఏంటి అంటే కింద బార్డర్ ఫిక్స్ అయి ఉంది, u ఈక్వల్ టు 0, వై డెప్త్ ఉంది. ఈ వై డెప్త్కి నేను ఏం చేస్తున్నా అంటే ఆ డెప్త్లో వెలాసిటీ ప్రొఫైల్ తీసుకుంటే కర్వ్ ఎలా వెళ్ళింది? కింద 0 దగ్గర స్టార్ట్ అయ్యి స్లోగా మ్యాక్సిమం వెలాసిటీ వైపు వెళ్ళింది. u ఈక్వల్ టు మ్యాక్సిమం అయింది. క్లియర్? సో అయితే కింద u ఉంది, ఆ స్ట్రిప్ పైన ఏముంది? u ప్లస్ డియు అయింది.
అంటే వెలాసిటీ ఇంకా పెరిగింది, u ప్లస్ du అయింది. తర్వాత ఈ వెలాసిటీ ప్రొఫైల్లో నేను ఏం చేస్తున్నా అంటే ఎట్ ఎ డెప్త్ ఆఫ్ y, ఒక లేయర్ మధ్య డిస్టెన్స్ y అనుకోండి, ఆ లేయర్లో నేను స్మాల్ థిన్ లేయర్ తీసుకుంటున్నా, దట్ ఈస్ dy. ఈ స్మాల్ స్ట్రిప్ ఏదైతే ఉందో అది dy, దాని డెప్త్. సో ఇప్పుడు ఇది డెప్త్ dy అయింది, వెలాసిటీ చేంజ్ ఇన్ వెలాసిటీ du ఉంది. సో ఇప్పుడు టౌ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు du బై y ఆర్ du బై dy. టౌ అంటే ఏంటి? షియర్ స్ట్రెస్. ఓకే, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఫోర్స్ ఇక్కడ మీరు చూస్తే దీనికి ఏం చేస్తున్నా అంటే టౌకి నేను ఏం చేస్తున్నా, du బై dyకి ఒక కోఎఫిషియంట్ యాడ్ చేస్తున్నా. కోఎఫిషియంట్ ఆర్ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ మీరు అందులో చూస్తే కనబడుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ du బై dy, దట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ మ్యూ ఈక్వల్ టు డైనమిక్ విస్కాసిటీ. అది du బై dyకి నేను యాడ్ చేస్తున్నా, యాడ్ అంటే మల్టిప్లై చేస్తున్నా. సో టౌ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du బై dy అయింది. సో ఇప్పుడు మ్యూ అంటే ఏంటి? డైనమిక్ విస్కాసిటీ. క్లియర్? అయితే మీకు ఇక్కడ టౌ ఈక్వల్ టు ఏంటి? షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, దాన్నే పాస్కల్స్ అంటున్నాం. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, అంతే కదా, ఫోర్స్ కి యూనిట్స్ న్యూటన్స్, ఏరియాకి యూనిట్స్ మీటర్ స్క్వేర్. క్లియర్? సో దీన్నే నేను ఏమంటున్నా? పాస్కల్స్ అంటున్నా. ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ du, చేంజ్ ఇన్ వెలాసిటీ, దాని యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. dy, dy అంటే ఏంటి? డెప్త్. సో డెప్త్ కి యూనిట్స్ ఏంటి? మీటర్స్. సో మీటర్ గెట్స్ క్యాన్సల్. సో you will get only seconds. Newton per meter square second. So directly Pascal tau equal to mu into 1 by second. mu అంటే డైనమిక్ విస్కాసిటీ అని మీకు చెప్పాను. ఇక్కడ మీకు టౌ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du బై dyలో నుండి మీకు మ్యూ ఈక్వల్ రావాలి అంటే, డైనమిక్ విస్కాసిటీ రావాలంటే టౌ బై du బై dy అవుతుంది. టౌ బై du బై dy కింద చూస్తే కనబడుతుంది. ఓకే, సో మ్యూ ఈక్వల్ టు సింపుల్గా చెప్పాలంటే షియర్ స్ట్రెస్. టౌ ఈజ్ నథింగ్ బట్ షియర్ స్ట్రెస్ డివైడెడ్ బై du బై dy ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ గ్రేడియంట్. Finally you got mu, that is dynamic viscosity. It is equal to shear stress by velocity gradient. So ఇది Newton's law of viscosity. Newton's law of viscosity, once again repeating what he is saying, shear stress is directly proportional to the time rate of deformation or angular deformation. We can say rate of shear stress is directly proportional to velocity gradient. మీకు ఈ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ డైమెన్షనల్ యూనిట్స్ తీసుకురావాలి అంటే షియర్ స్ట్రెస్ ఈక్వల్ టు టౌ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du బై dy. క్లియర్? సో షియర్ స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ బై ఏరియా ఈక్వల్ టు మ్యూ ఈక్వల్ టు డైనమిక్ విస్కాసిటీ du, u ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ, y ఈక్వల్ టు డెప్త్ ఆర్ గ్యాప్. మీకు మ్యూ ఈక్వల్ టు షియర్ ఫోర్స్ బై షియర్ ఏరియా ఇంటూ వెలాసిటీ బై గ్యాప్ అలా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఫోర్స్ బై ఏరియా ఈక్వల్ టు మ్యూ కాన్స్టాంట్, చేంజ్ ఇన్ వెలాసిటీకి డైమెన్షనల్ యూనిట్స్ ఏంటి? ఎల్ బై టీ మీటర్స్ పర్ సెకండ్. సో ఎల్ బై టీ అయింది, డివైడెడ్ బై వై డెప్త్కి డైమెన్షనల్ యూనిట్లో రాసుకోవచ్చు, ఎల్ రాసుకోవచ్చు. సో ఎల్ గెట్స్ క్యాన్సిల్ అయింది, మీకు మిగిలింది ఏంటి? ఫోర్స్ బై ఏరియా ఈక్వల్ టు డైనమిక్ విస్కాసిటీ బై టైం. సో ఇప్పుడు డైనమిక్ విస్కాసిటీ ఈక్వల్ టు ఏమవుతుంది? ఫోర్స్ టైం బై ఏరియా. ఫోర్స్ అప్లైడ్ టైం బై ఏరియా. ఏరియా ఈజ్ నథింగ్ బట్ యూనిట్ సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు డైనమిక్ విస్కాసిటీ ఈక్వల్ టు ఫోర్స్ అప్లైడ్కి యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్స్. యూనిట్ సర్ఫేస్ ఏరియాకి యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్. సో డైనమిక్ విస్కాసిటీ ఈక్వల్ టు యూనిట్స్ ఏంటి? న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్. సో న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని మీరు ఎలా రాసుకోవచ్చు? పాస్కల్స్ రాసుకోవచ్చు. పాస్కల్ సెకండ్. సో డైనమిక్ విస్కాసిటీకి యూనిట్స్ పాస్కల్ సెకండ్ అని కూడా చెప్పచ్చు. క్లియర్? అయితే మ్యూ ఈక్వల్ టు ఇంకెలా రాసుకోవచ్చు పాస్కల్ సెకండ్ని? కేజీ మీటర్ పర్ సెకండ్ బై మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్. సో న్యూటన్ ఎలా రాసుకోవచ్చు? కేజీ మీటర్ పర్ సెకండ్ రాసుకోవచ్చు, డివైడెడ్ బై మీటర్ స్క్వేర్కి మీటర్ స్క్వేర్ ఉంటుంది, సెకండ్కి సెకండ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మొత్తం ఇందులో నుంచి మీకు ఏమొచ్చింది? డైనమిక్ విస్కాసిటీ కేజీ పర్ మీటర్ సెకండ్ వచ్చింది. కేజీ పర్ మీటర్ సెకండ్.
లేదా డైమెన్షనల్ యూనిట్లో ఎలా రాసుకోవచ్చు, మాస్ ఉంది కాబట్టి కేజీ మాస్ ఉంది కాబట్టి m1 లెంత్ ఉంది కాబట్టి కింద డివైడెడ్ బై డివిజన్లో ఉంది కాబట్టి ఎల్ ఇన్వర్స్, టైం ఉంది కాబట్టి టీ ఇన్వర్స్. సో ఎం డాష్ ఎల్ ఇన్వర్స్ టీ ఇన్వర్స్. ఇది డైమెన్షనల్లో మీరు రాసుకోవాలనుకుంటే ఇది ప్రూఫ్ అన్నమాట. క్లియరా? నెక్స్ట్, ఒకవేళ సిజిఎస్ యూనిట్స్లో కనుక డైనమిక్ విస్కాసిటీకి యూనిట్స్ కావాలి అనుకుంటే సిజిఎస్ యూనిట్స్లో మీరు ఎలా తీసుకోవచ్చు అంటే మ్యూ ఈక్వల్ టు ఫోర్స్ సెకండ్ పర్ యూనిట్ సర్ఫేస్ ఏరియా అని తెలుసు మనకి. సో ఫోర్స్ని మనం సిజిఎస్ యూనిట్స్లో ఎలా రాసుకుంటాం, డైన్స్ రన్ రాసుకుంటాం. డైన్ సెకండ్కి సెకండ్, ఏరియాకి మీటర్ స్క్వేర్. సో మ్యూ ఈక్వల్ టు సిజిఎస్ యూనిట్లో ఏమవుతుంది, పాయిస్ అంటాం మనం. పాయిస్ 1 పాయిస్ ఈక్వల్ టు 1/10 ఆఫ్ న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ 0.1 పాస్కల్ సెకండ్. 1 పాయిస్ ఈక్వల్ టు 0.1 పాస్కల్ సెకండ్. లేదా డైన్ ఈక్వల్ టు, ఒకవేళ డైన్ మీకు తెలియాలి అంటే ఫోర్స్కి యూనిట్స్, 1 డైన్ ఈక్వల్ టు గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీకు ఎస్ఐ సిస్టంలో చూస్తే ఏంటి, 1 న్యూటన్ ఈక్వల్ టు కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ డైన్ అంటే ఏంటి, గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో 10⁵ డైన్స్ ఈక్వల్ టు 1 న్యూటన్. 10⁵ డైన్స్ ఈక్వల్ టు 1 న్యూటన్. సో ఇది సిజిఎస్ యూనిట్స్లో మీకు డైనమిక్ విస్కాసిటీకి యూనిట్స్. నెక్స్ట్, కైనమెటిక్ విస్కాసిటీ. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి, డైనమిక్ విస్కాసిటీ చూసాం. ఇప్పుడు కైనమెటిక్ విస్కాసిటీ. కైనమెటిక్ విస్కాసిటీ అంటే ఏంటి, సింపుల్గా డైనమిక్ విస్కాసిటీ డివైడెడ్ బై మాస్ డెన్సిటీ. డైనమిక్ విస్కాసిటీ అంటే మ్యూ, మాస్ డెన్సిటీ అంటే రో. సో మ్యూ బై రో ఈక్వల్ టు కైనమెటిక్ విస్కాసిటీ. క్లియర్? సో ఇక్కడ మీకు చూస్తే అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ, ఫర్ ఏ గివెన్ షియర్ in shear stress acting on a fluid, that is tau. Shear stress is tau. The rate at which the fluid deforms u by y is inversely proportional to viscosity. Is inversely proportional to viscosity. Clear? మీకు అక్కడ డైనమిక్ విస్కాసిటీలోనే అర్థమైంది. ఏంటిది అది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు విస్కాసిటీ. ఏది, షియర్ స్ట్రెస్ ద రేట్ ఎట్ విచ్ ఫ్లూయిడ్ డిఫార్మ్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు విస్కాసిటీ అనేది డైనమిక్ విస్కాసిటీలో మీకు అర్థమైంది. క్లియర్? అయితే ఇక్కడ మీకు కైనమెటిక్ విస్కాసిటీకి యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సిజిఎస్ యూనిట్స్లో యూనిట్స్ ఏంటి, సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఆర్ స్టోక్స్. కైనమెటిక్ విస్కాసిటీకి యూనిట్స్ ఎలా చెప్పుకోవచ్చు, సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ ఆర్ స్టోక్స్ ఇన్ సిజిఎస్ యూనిట్స్. డైమెన్షన్స్ లో రాసుకుంటే ఎలా రాసుకోవచ్చు, సెంటీమీటర్ స్క్వేర్ కి ఎల్ స్క్వేర్, సెకండ్ కి టీ ఇన్వర్స్. ఇది కింద ఉంది కాబట్టి డినామినేటర్ ఉంది కాబట్టి టీ ఇన్వర్స్ అయిపోయింది. సో ఇది డైమెన్షనల్ యూనిట్స్. ఒకవేళ ఇంకా ఎలాబరేట్ చేసి రాసుకుంటే ఎలా వస్తుందంటే, కైనమెటిక్ విస్కాసిటీ ఈక్వల్ టు మ్యూ బై రో కదా, మ్యూ బై రో డైనమిక్ విస్కాసిటీ బై మాస్ డెన్సిటీ. డైనమిక్ విస్కాసిటీకి యూనిట్స్ ఏంటి, కేజీ పర్ మీటర్ సెకండ్ డివైడెడ్ బై మాస్ డెన్సిటీకి యూనిట్స్ ఏంటి, కేజీ పర్ మీటర్ క్యూబ్. సో కేజీ కేజీ గెట్స్ క్యాన్సల్, కింద మీటర్ క్యూబ్ పైన మీటర్ ఒకటి క్యాన్సిల్ అయ్యి మీటర్ స్క్వేర్ ఉంటుంది. టోటల్గా మీకు మిగిలేది ఏంటి, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో ఇది మీకు కైనమెటిక్ విస్కాసిటీ యూనిట్స్. క్లియరా? అయితే ఇప్పుడు ఈ కైనమెటిక్ విస్కాసిటీ, you know very well about the dynamic viscosity and kinematic viscosity. Now based on Newton's law of viscosity, the fluids are classified into two types. First one is Newtonian fluids, second one is non-Newtonian fluids. అసలు Newtonian fluids అంటే ఏంటి, which obeys the Newton's law of viscosity. You know very well about the Newton's law of viscosity. Next, these fluids having constant viscosity. Newtonian fluids కి ఏముంటాయి, కాన్స్టాంట్ విస్కాసిటీ ఉంటుంది. ఎప్పుడు కూడా సేమ్ అదే విస్కాసిటీతో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, వాటర్. వాటర్ ఎక్కడ తీసుకున్నా సేమ్ విస్కాసిటీ ఉంటుంది. ఎయిర్కి సేమ్ విస్కాసిటీ ఉంటుంది. నెక్స్ట్, దేర్ విల్ బి లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ షియర్ స్ట్రెస్ అండ్ రిజల్టింగ్ రేట్ ఆఫ్ డిఫార్మేషన్. మీరు చూస్తే మీకు ఈ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్లో లీనియర్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక గ్రాఫ్ చూపిస్తాను, దాంట్లో కనబడుతుంది. లీనియర్ రిలేషన్షిప్లో అంటే షియర్ స్ట్రెస్కి రిజల్టెంట్ రేట్ ఆఫ్ డిఫార్మేషన్ కి మధ్య మీకు లీనియర్ లైన్ వస్తుంది. సో అది
న్యూటోనియన్ ఫ్లూయిడ్స్లో మీరు చూడొచ్చు. అదే నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ కనుక తీసుకుంటే విచ్ డు నాట్ ఫాలో ద న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి? విచ్ డు నాట్ ఫాలో ద న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. ఇక్కడ ఏంటి? రిలేషన్షిప్ బిట్వీన్ షియర్ స్ట్రెస్ అండ్ వెలాసిటీ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్ టు టౌ ఈక్వల్ టు a ఇంటూ du బై dy ఓల్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ b. ఇక్కడ a అండ్ b ఆర్ కాన్స్టాంట్స్, డిపెండ్స్ అపాన్ ద ఫ్లూయిడ్ ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. కాన్స్టాంట్స్ ఇవి ఫ్లూయిడ్ బట్టి వేరీ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీకు షియర్ స్ట్రెస్ వెలాసిటీ గ్రేడియంట్ అనేది ఈ ఈక్వేషన్ ద్వారా వస్తుంది. బట్ మీకు న్యూటోనియన్ ఫ్లూయిడ్స్లో మాత్రం ఆ రిలేషన్షిప్ లీనియర్గా ఉంటుంది. క్లియరా? సో ఇవి న్యూటోనియన్ ఫ్లూయిడ్స్, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్. మీరు ఇక్కడ చూస్తే ఈ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ మీద కింద du బై dy ఐడియల్ ఫ్లూయిడ్. అది ఐడియల్ ఫ్లూయిడ్ అంటే మీకు తెలుసు, జీరో విస్కాసిటీ ఉండేది. నెక్స్ట్ ఇది విచ్ నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ ద నేచర్, దట్ ఈస్ ఐడియల్ ఫ్లూయిడ్. du బై dy ఉంది అక్కడ. వై యాక్సిస్లో తీసుకుంటే టౌ అంటే మీకు షియర్ స్ట్రెస్. మీకు జీరో లెవెల్ నుండి కొంతవరకు షియర్ స్ట్రెస్ ఈల్డ్ పాయింట్ అనేది ఉంటుంది. ఆ ఈల్డ్ పాయింట్ తర్వాత మీకు దాని ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే జీరో లెవెల్ నుండి ఎక్స్ యాక్సిస్ టు జీరో లెవెల్ నుంచి కనుక తీసుకుంటే ఒకటి లీనియర్గా ఒక లైన్ వెళ్ళింది. ఓకే, లీనియర్గా వెళ్ళిన లైన్ మీకు ఇంతకుముందే చెప్పాను, న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్కి కంపారిజన్ చేసి చూపించినప్పుడు న్యూటోనియన్ ఫ్లూయిడ్స్లో మీకు లీనియర్గా ఉంటుంది అని చెప్పాను. క్లియరా? సో టౌ ఈక్వల్ టు మ్యూ ఇంటూ du బై dy ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ b ఈక్వల్ టు 0 ఉంటుంది, n ఈక్వల్ టు 1 ఉంటుంది. b ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 1. b ఈక్వల్ టు మీకు టౌ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ ఈక్వల్ టు నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్లో ఏం చెప్పాను? b ప్లస్ a ఇంటూ du బై dy ఓల్ టు ద పవర్ ఆఫ్ n అని చెప్పాను. ఓకే, సో రియోలాజికల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ కనుక తీసుకుంటే టౌ ఈక్వల్ టు టౌ ఈల్డ్ ప్లస్ మ్యూ ఇంటూ du బై dy ఓల్ టు ద పవర్ ఆఫ్ n. సో ఇది రియోలాజికల్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్లూయిడ్కి ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఇందులో డైలటెంట్ ఫ్లూయిడ్స్ కనుక తీసుకోండి. డైలటెంట్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి? మీరు కింద చూస్తే b ఈక్వల్ టు 0 ఉంది అండ్ n ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఉంది. b ఈక్వల్ టు 0 ఉండి n ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఉంటే వాటిని డైలటెంట్ ఫ్లూయిడ్స్ అంటారు. వాటికి ఎగ్జాంపుల్స్ బటర్ మిల్క్ లేదా సాల్ట్ సొల్యూషన్స్, లేకపోతే క్విక్ శాండ్. ఇది సివిల్ ఇంజనీరింగ్లో మనకు వస్తుంది, జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో క్విక్ శాండ్. సో ఇవన్నీ డైలటెంట్ ఫ్లూయిడ్స్ అంటాము. ఒకవేళ b ఈక్వల్ టు 0 ఉండి n ఈజ్ లెస్ దెన్ 1 ఉంది అనుకోండి, వాటిని సూడో ప్లాస్టిక్ అంటారు. మీరు ఇక్కడ ఆరెంజ్ కలర్ లీనియర్కి పైన ఆరెంజ్ కలర్ కనుక తీసుకుంటే వాటిని సూడో ప్లాస్టిక్ ఫ్లూయిడ్స్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? బ్లడ్, మిల్క్ ఇట్లాంటివన్నీ కూడా సూడో ప్లాస్టిక్. లేకపోతే పేపర్ పల్పు, ఇవన్నీ కూడా సూడో ప్లాస్టిక్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ b ఈక్వల్ టు టౌ y అంటే ఈల్డ్ పాయింట్ నుంచి మూవ్ అయ్యేటి అన్నీ కూడా ఉండేటివి. n ఈక్వల్ టు 1 ఉండాలి. వాటిని బింగమ్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్స్ అంటారు. బింగమ్ ప్లాస్టిక్ ఫ్లూయిడ్స్. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? టూత్ పేస్ట్, క్రీమ్స్ ఇన్ ట్యూబ్స్, తర్వాత సీవేజ్ స్లడ్జ్, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఎందులోకి వస్తాయి? ఈ బింగమ్ ప్లాస్టిక్స్లోకి వస్తాయి. నెక్స్ట్ అదే ఈల్డ్ పాయింట్ నుంచి కర్వ్ కొంచెం లీనియర్ కాకుండా కర్వ్ వేరేలాగా వచ్చింది అనుకోండి పైన, వాటిని థిక్సోట్రోపిక్ ఫ్లూయిడ్స్ అంటారు. థిక్సోట్రోపిక్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటి? టైం డిపెండెంట్ ఫ్లూయిడ్. టైంను బట్టి మారుతూ ఉంటాయి. ఓకే, విస్కాసిటీ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. టైంను బట్టి విస్కాసిటీ పెరగచ్చు, తగ్గచ్చు. ఎగ్జాంపుల్ పెయింట్స్, ప్రింటర్ ఇంక్, లిప్స్టిక్, నెయిల్ పాలిష్, ఇట్లాంటివన్నీ కూడా మీకు థిక్సోట్రోపిక్లోకి వస్తాయి. ఓకే, సో ఇది మీకు సింపుల్గా నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్, న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ ఒక గ్రాఫ్లో చూపించాలంటే ఇలా చూపించచ్చు. మీకు ప్రాబ్లమ్స్ కూడా ఇందులో గేట్లో కానీ ఐఏఎస్లో కానీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈ సెట్లో అలాంటి వాటిలో అంత అవసరం లేదు. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే కింద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ డైనమిక్ విస్కాసిటీ. డైనమిక్ విస్కాసిటీ ఇంపార్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ని బట్టి చూస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, టెంపరేచర్ ఇంక్రీజెస్, విస్కాసిటీ డిక్రీజెస్. మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే విస్కాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? మీరు వింటర్ సెషన్లో తీసుకున్నప్పుడు కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఈ కోకోనట్ ఆయిల్కి మీరు అది గడ్డగట్టు ఉంటుంది, టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి గడ్డగట్టు ఉంటుంది.
సో అప్పుడు ఆటోమేటిక్గా విస్కాసిటీ ఏమైనట్టు తక్కువ ఉన్నట్టు. సో అది ఫ్లో అవ్వదు, ఈజీగా ఫ్లో అవ్వదు, గడ్డగట్టి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ దానికి మీరు తీసుకెళ్ళి ఎండలో పెట్టడం, లేకపోతే స్టవ్ దగ్గర పెట్టడం, హీట్ సప్లై చేస్తూ ఉంటే, టెంపరేచర్ ఇస్తూ ఉంటే, దానికి టెంపరేచర్ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది కరిగిపోతుంది. సో దాని విస్కాసిటీ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో మీరు ఏం చేస్తున్నారు, టెంపరేచర్ ఇస్తూ ఉంటే దాని విస్కాసిటీ తగ్గిపోతుంది. టెంపరేచర్ ఇంక్రీజెస్, విస్కాసిటీ డిక్రీజెస్. బికాస్ ఎందుకు అలా జరుగుతుంది అంటే మోలాక్యులర్ మూమెంటం ఇంక్రీజెస్, అందులో మోలాక్యులర్ మూమెంటం జరుగుతుంది, ఎక్కువ జరుగుతుంది. అండ్ కోహిజన్ ఈజ్ నెగ్లిజిబుల్ ఇన్ గ్యాసెస్. మీరు గ్యాసెస్ లో కనుక చూసుకుంటే గ్యాసెస్ లో కోహిజన్ ఈజ్ నెగ్లిజిబుల్. ఓకే, సో ఇది టెంపరేచర్ ఎఫెక్ట్ ఆన్ డైనమిక్ విస్కాసిటీ ఫర్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఇంతటితో మీకు విస్కాసిటీ గురించి మ్యాక్సిమం ఎంతవరకు ఇవ్వాలో ఇన్ఫర్మేషన్ అంతవరకు ఇచ్చాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ and like the video.